ప్రజల కోసం ఏం చేశారు అనుకున్నప్పుడు, అన్నిటిని తుడిపేస్తున్నారు, చెరిపేస్తున్నారు అనుకున్నప్పుడు, రాచరిక పోకడలు నియంతృత్వం ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తున్నాం, ప్రజల కోసం ప్రజాపాలన. అందువల్లే ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది కాబట్టి అదే రోజున సరికొత్తగా విగ్రహాన్ని ఆవిష్కరణ. దానికి కూడా ప్రధాన కారణం రాచరిక పోకళ్ళు, కిరీటాలు పెట్టుకుని, ఆభరణాలు పెట్టుకుని, తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్ఠించింది కాబట్టి. అంటే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కనీసం మన ఇంటిటి ఏందో తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉండనటువంటి వాళ్ళు, అసలు తెలంగాణ ఎందుకు కావాలో కోరుకోనటువంటి వాళ్ళు చేసే పిచ్చి చర్యలు ఇవి. నిజానికి రాచరికపు పోకడలని వ్యతిరేకిస్తాం అనడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ అసలు రాచరికాన్ని ఎక్కడ ఏలెత్తి చూపిస్తారు, అసలు రాచరికం అనేది ఎక్కడ ఉంది అనేటువంటి మాట. మనం గతంలో అందశ్రీ గారి పాఠం చూసినట్లయితే జయ జయ తెలంగాణలో అనేక విషయాలు రాచరికానికి సంబంధించినటువంటి కాకతీయుల విషయము, గోల్కొండ నవాబుల విషయము, అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. నువ్వు రాచరికం అని అంటే గొంగట్లో కూర్చొని అన్నం తిన్నట్టుగా వెంట్రుకలు ఎందుకు వచ్చి నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎత్తుకున్నటువంటి అంశము చాలా స్పష్టంగా ఆనాడు లోగో విషయంలో కానీ, అసలు కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణం అనేటువంటిది తెలంగాణ వైభవం. అది తెలంగాణలో పరాక్రమానికి నిల్వెత్తు నిదర్శనం కాకతీయుల పరాక్రమం. అసలు గోల్కొండ నవాబులను కూడా మనం చూస్తే, సరే గోల్కొండ నవాబులు కాలక్రమేణా వ్యక్తులుగా తప్పులు చేయొచ్చు, కానీ నాగరికతకు నిజానికి హైదరాబాద్ ఎట్లుండాలి, హైదరాబాద్ని ఇవాళ వాళ్ళు ఎక్కడైతే హైదరాబాద్ని ముగ్గుపోసి హైదరాబాద్ నగరంగా చేసినటువంటి దాంట్లోనే మనం ఇవాళ కొత్త నగరం మేము ఏర్పాటు చేసుకోలే. డెఫినెట్గా మన వెనుక మన ఎంటిటీ ఏంటి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. దాన్ని రాచరికం అనుకొని మూర్ఖంగా మొత్తం కులగొట్టేస్తుంటేనే అమాయకత్వం అవుతుంది. దాన్ని కొనసాగింపగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలోనే ఇటువంటి చేసి దెబ్బతిన్నారు వాళ్ళు. రాచరిక పోగడలు అని చెప్పేసి నమూనాని ఏది మన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కానీ, గేయాల్లో ఉన్నటువంటి పదాలను మార్చే ప్రయత్నం చేయడం కానీ ఆనాడే దెబ్బతిన్నారు. మళ్ళీ వాళ్ళ తెలంగాణ తల్లి విషయానికి వచ్చినప్పుడు నిజానికి మీరు అన్నట్టుగా అసలు తెలంగాణ తల్లి అనేటువంటిది వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు తెలంగాణ తల్లిని ఏ విధంగా చూస్తుంటారు. ఇవాళ కన్నడ మాత కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు తల్లులుగా పిలుచుకోబడుతున్నటువంటి ఆకారాలు ఏవైతున్నాయో అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, అసలు ఎందుకు, అసలు ఆ రాష్ట్రానికి తల్లులుగా పిలువబడుతున్నటువంటి ఆ ఆకారాలు ఏమిటి అనేటువంటి విషయం కనీసం పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నిజానికి మనం తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకొచ్చినాము 2009 తర్వాత అనేటువంటి విషయాన్ని వాళ్ళు మూమెంట్లో ఉంటే తెలిసేది. కేసీఆర్ గారి గుర్తు కాదు, నిజానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఆకారం కాదు తెలంగాణ తల్లి. ఆనాడు చరిత్రకారుడు బిఎస్ రాములు గారు ఆయన రూపొందించినటువంటి ఒక విగ్రహం మీకు తెలుసు, మీరు కూడా ఆనాడు ఉన్నారు, మీరు కూడా చూసినారు. అసలు ఆ తెలంగాణ తల్లిలో చూడాల్సిన అంశాలు ఏమిటి అని, తెలుగు తల్లి ఏమిటి, అసలు ఒక భావన మాత్రమే. తెలుగు తల్లి ఉంటుందా? భారతమాత ఎవరు? ఒక భావన మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆ పాటలు మనకు గేయంలో కానీ భారతమాతలో కానీ కనిపించేది ఏంటంటే ఈ దేశం అన్ని రకాల సంపదలు కలిగింది, ఈ దేశం అన్ని రకాల కల్చర్ కలిగింది, ఈ దేశం అన్ని రకాల సంస్కృతులు సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది అని చెప్పడానికి ఒక ప్రతీక తల్లి. అది భారతమాత కావచ్చు, వారు భారతమాత కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, తెలుగు తల్లి కావచ్చు, కన్నడ మాత కావచ్చు, ఎవరైనా తమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గుర్తు. దాని కొనసాగింపుగానే తెలంగాణ తల్లి అనేటువంటి మనం భావనను తీసుకొచ్చినాం. తెలుగు తల్లి నుండి ఆనాడు వ్యతిరేకించింది ఎందుకు? నిజానికి ఆనాడు మన ప్రభుత్వంలో లేం. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం వాళ్ళు అంటున్నట్టుగా అది రాచరికపు టీఆర్ఎస్ చెప్పిందే శాసనం అనేటువంటి మాట ఏం కాదన్నాడు. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేయించి ఎందుకు మనకు తెలంగాణ తల్లి కావాలి, తెలుగు తల్లిలో మనం ఏం చూడటం లేదు, తెలుగు తల్లిలో మనం ఎందుకు కనెక్ట్ కావడం లేదు, ఏం మిస్ అవుతా ఉన్నాం మనం అనేటువంటి విషయం అర్థం చేసుకొని తెలంగాణ తల్లి మన ప్రాంతపు ఒక ఎంటిటీ. తెలంగాణలో నదులున్నాయి, తెలంగాణ నదుల ద్వారా పచ్చటి పంటలు పండేటువంటి అవకాశం ఉన్నది, తెలంగాణలో సంపద ఉన్నది, ఆ సంపద ద్వారా ఉన్నతికి అవకాశం ఉన్నది, ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఒక సంస్కృతి ఉన్నది, బతుకమ్మ, బోనాలు ఇవన్నీ కూడా పండగలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి కనిపించేది మనకు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కిరీటం అనగానే
అది రాచరికపు అంశం కాదు, తెలంగాణ ప్రాంతపు అంత ఉన్నతంగా ఉంది అని చెప్పడానికి. తెలంగాణ ప్రాంతం అంటేనే కిరీటం అనేటువంటిది అది దర్పం, ఒక మకుటంగా ఉంటుంది. ఒక దర్పం లాగా ఫీల్ కావాలి. అంటే చూడగానే ఒక చాలా తెలంగాణది పేదరికంతో ఉన్నటువంటిది కాదు, ఒక రిచ్ అండ్ గ్రాండియర్. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాడే తెలంగాణ తల్లి ఇంత ఉన్నతంగా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నతంగా చూపించాలి. ఎందుకనంటే నువ్వు పరిపాలకుడు కూడా నువ్వు తెలంగాణ ప్రాంతాన్ని గొప్పగా చూపించాలి. గొప్పగా చూపించాలి అని అంటే తెలంగాణ ఈ ప్రాంతపు చిహ్నమైనటువంటి లేదు ఈ ప్రాంతపు గుర్తుగా మనం పిలుచుకుంటున్నటువంటి భావనగా పిలుచుకుంటున్నటువంటి తెలంగాణ తల్లిని గొప్పగా చూపిస్తావా, పేదరికంగా చూపిస్తావా? విగ్రహం చూడడంతో తెలంగాణ ప్రాంతం చాలా ఉన్నతంగా ఉంది, తెలంగాణ ప్రాంతం సుసంపన్నంగా ఉంది, తెలంగాణ ప్రాంతం అన్ని సంస్కృతితో నిండి ఉన్నది అని కనిపించాల్సింది. ఇది తెలంగాణ తల్లి భావన, ఇది తెలంగాణ ప్రాంతపు ప్రతీక. ఇవన్నీ పెట్టేసి నీ పిచ్చి ఆలోచనలతోటి చేతి గుర్తును పెడతాను, కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరిస్తాను, అసలు ఎక్కడ పోతా ఉన్నావు నువ్వు? చెరిపేస్తా ఎంటిటీ అని అన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా రాచరికపు అనేటువంటి మాటని, అసలు రాచరికమే లేదు, ఉన్నటువంటి కొనసాగింపు ఏదైనా. అటువంటిది నీ పిచ్చి ఆలోచనలతోటి కేసీఆర్ గారి ఆలోచనలని చాలా పాజిటివ్నెస్ని కూడా నీ మైండ్లో నెగిటివ్గా ఉండి నువ్వు పాడు చేద్దాం అనుకుంటే నీ అమాయకత్వం అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అందువల్లైనా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తొలగిస్తామని చెప్తోంది, వార్నింగ్స్ ఇస్తోంది. అంటే వార్నింగ్ ఇచ్చేటువంటి సందర్భం మరొకటి కవిత. ఎక్కడైతే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగాల్సిన స్థలం ఉందో మేము ప్రభుత్వంలోకి మళ్ళీ మూడోసారి రాగానే చేద్దాం అనుకుంటున్న ప్రాంతము అన్ని విధాలా అన్ని రెడీ అయిపోయింది వాస్తవానికి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్ మేము ప్రభుత్వంలో రాకపోవడం, ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినారు.